క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం. ఇక్కడున్న మీ అందరూ కూడా మీ యొక్క 2 హస్తాల ఆకాశం ఒక్క క్షణము చాపి ఈ దేవాతి దేవుని యొక్క మహిమ సన్నిధానంలో వాక్యానికి ముందుగా మనందరం కలిసి దేవునితో మాట్లాడదాం. ఈ యొక్క ఆరాధనలో ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించబోతున్నాడు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభు మార్చబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదము ప్రభు మీ జీవితాలలో నింపబోతున్న వేళ అందరం కలిసి కొద్ది క్షణాలు ప్రభు నామాన్ని స్తుతుల ద్వారా ఆయన నామాన్ని మహిమపడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం, హృదయపూర్వక గణపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. సంచరిస్తున్న దేవానికి వందనాలు. ఆయన తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రి కాలపు వేళ అనేక మందిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. తన అనేక మంది జీవితాలను మార్చమని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ క్రిస్మస్ వేళ వారి జీవితాలలో సంతోషము కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరదనే సయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరదనే సయ్యా. అందరూ చెప్పలు కొడుతూ ఆయన నామాన్ని హృదయపూర్వకమని ఆయన మన మధ్యలో కార్యాలు చేయబోతున్న దేవుడు. మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఎవ్వరు మనకి మంచి చేసినా మంచి చేయలేకపోయినా నా యేసయ్య జీవితంలో మంచి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో మాట్లాడే దేవానికి వందనాలంటే ఆయన నామాన్ని హృదయపూర్వకంగా గణపరచుదాం. మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఈరోజు మనతో నేరుగా మాట్లాడబోతున్నాడు. మాట్లాడే దేవుడు ఆరాధన చేద్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపిగా ఉన్న నీవు నేను అందరూ చెప్పకూడదు. దూరమైపోతున్న సమయాలను గణపరచుదాం. దేవుడు మన పాపాన్ని కూడా లెక్క చేయకుండా నీ నా కోసము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నిన్ను ప్రేమించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను హత్తుకోవడానికి వచ్చిన యేసయ్య నామమున మహిమపడతా. థాంక్యూ
వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులు గురి చేసిన, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు. ఆఖరిగా స్వరమెత్తి పాడతాం అందరం కలిసి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా, 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 బలమైన శక్తి, బలమైన అభిషేకము అనేక మందిని తాగబోతున్నారు. యేసయ్యా, 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 ఈ రాత్రి ఎంతమంది అయితే నీవు లేకుండా నేను, అవును ప్రభువా, నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా ఈ లోకంలో నేను అసలే బ్రతకలేను ప్రభువా. నీవు లేకుండా నీ కృప ద్వారా నేనే బ్రతుకుచున్నాను. ఈ లోకములో బ్రతుకలేనయ్యా. అందరూ కూడా దేవుడి వైపు చూసి నీతో కూడా ఈ లోకము నుండి ఆయన మాట పరలోకము చేరదనేసయ్యా. ఆఖరి సరి అందరి యొక్క మాట చెప్దామా? నీతో కూడా ఈ లోకము నుండి పరలోకం. ప్రాంగణంలో ఉన్న వారందరూ కలిసి ఒక మాట చెప్దాం ఆఖరిసారిగా. నీతో కూడా, నీతో కూడా లోకము నుండి పరలోకం చేరద. ఎంత మంచి దేవుడు, అందరూ కలిసి ఒక మాట చెప్దామా? ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి కాలపు వేళ తండ్రి, మంచి దేవుడుగా 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పరమును వీడి ఈ భూమిలోకి వచ్చి నశించిన దానిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క చక్కటి సమయంలో ఈ రాత్రి కాలపు వేళ నేను స్తుతించే ధన్యత మీరు మాకు ఏర్పాటు చేశారు. అనేక మంది ఓదార్చబడడానికి మీరు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు. క్రిస్మస్ అంటే అనేక మంది జీవితాలలో వెలుగు కలగాలి. అటువంటి వెలుగు ఈ ప్రాంగణంలోంచే కలుగునుగా కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలపు వేళ చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ ప్రాంతానికి వెలుగుకరంగా తండ్రి ఇక్కడ ఏర్పాటు చేసిన టీం బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి మహిమ పొందుకోమని మా ఆరాధన నీకు సమర్పించుకుంటూ యేసు శక్తి కలిగిన నామం పెట్టి ప్రార్థనకి వేడుకొని చూన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.